నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు మూవీ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణ్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్తే. జై శ్రీరామ్. రీసెంట్గా సూసైడ్ చేసుకున్న చందుతో మీ పరిచయం ఎలా ఉండేది మేడం? చందు యాక్చువల్గా అబ్బాయి నేను సీరియల్స్ చేశాను కొన్ని, మాటే మంత్రం, ముత్యాల ముగ్గు ఇలాంటి సీరియల్స్ టైంలోనూ 390లో కూడా నేను మెయిన్ విలన్కి ప్రక్కన అసిస్టెంట్ ఉంటారు కదా, అట్లా క్యారెక్టర్ చేశాడనమాట. అలా తను నాకు పరిచయం. నా ప్రక్కనే క్యారెక్టర్ చేసేటప్పుడు మాట్లాడుతూ మేము అన్నీ మాట్లాడుకునేటప్పుడు తను యాదవ్ అని తెలిసింది నాకు. అప్పటి నుంచి ఓ యాదవ్ అని పిలిచేదాన్ని నేను. ఏం యాదవ్, చందు యాదవ్ అట్లా. ఎందుకంటే సేమ్ అట్లా ఫీలింగ్తో మాట్లాడుకోవాలి అనుకుంటున్నారా అంటే లేదు, యాదవ్ సంఘాల్లో కూడా 2-3 సార్లు చూశాను నేను నేను అట్లా మాట్లాడినప్పుడు ఓ యాదవ్ అంటే మీరు ఒక్కరు అలా పిలుస్తారని సరదాగా అనేవాడు. అట్లా పరిచయం బాగానే ఉండింది. మేము సినిమాలు చేసేవాళ్ళం, సీరియల్ చేసేవాళ్ళం, ఎక్కడైనా కలిసేవాళ్ళం. అంటే సీరియల్లోనే ఎక్కువ కలిసాం, సినిమాల్లో కూడా 2-3 సార్లు కలిసాము అనుకుంటా. ఏదో సైడ్ క్యారెక్టర్స్ చేశారు, ఏదో ఫైట్ సీన్స్లో వాటిలో వచ్చినట్టు గుర్తు నాకు. సో ఇప్పుడు ఏంటంటే ఆ తర్వాత తను మంచి అబ్బాయి, స్ట్రాంగ్గా ఉండేవాడు, అసలు ఎటువంటి ఇబ్బంది లేదు అబ్బాయికి. ఏంటో ఇవన్నీ చూసినాక తర్వాత నాకు మొన్న ఒకసారి తెలిసింది, ఎక్కడంటే జీ తెలుగు లేదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని ఆమె చెప్పారు. ఆ రోజు క్యారవాన్లో ఆవిడ కూడా ఉంది నాతో పాటు. మేము ఇద్దరం డాన్స్ చేసాం ఒక చిన్న సాంగ్. అదేదో కొత్తగా ఏదో ఒక సాంగ్ పెట్టారు, అదే ఉంది కదా, నాయమ్మ నా తల్లి అని ఒక సాంగ్ ఉంది కదా, దానిలో మేమందరం డాన్స్ చేసేటప్పుడు ఈమె చెప్పింది, చందు నా హస్బెండ్ పెళ్లి చేసుకున్నాం ఈ మధ్య రీసెంట్గా. అదేంటండి అంటే అవును పెళ్ళైంది కదా తనకి అని అడిగా. అప్పుడు కూడా అడిగితే పిల్లలు కూడా ఉన్నారు, అయినా మేము ఒప్పించి చేసేసుకున్నాం, వాళ్ళకి డైవోర్స్ అయిపోయినట్టుందని చెప్పింది. నేనేం పట్టించుకోలేదు, వదిలేశాను. ఇంకా తర్వాత వాళ్ళ పర్సనల్ నాకెందుకని. మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఆ సీరియల్ వాళ్ళకి ఫోన్ చేసి, నెంబర్ నాది మారింది, నెంబర్ డిలీట్ అయిపోయింది అప్పటిది. సో ఆ చందు నెంబర్ ఇవ్వంటే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను వెంటనే అబ్బాయిని పలకరించాను, మాట్లాడి కళ్యాణి గారు ఇలా అయిందండి, చనిపోయిందండి పవిత్ర, నాకే 4 గంటల తర్వాత తెలియవచ్చింది, మొత్తం అంతా చెప్పాడు, యాజ్ డే స్టోరీ అంతా. చెప్పిన తర్వాత అయ్యో నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇదంతా ఇవాళ వెళ్ళి ఆ అంత్యక్రియలు అయిపోయినాక నేను ఫోన్ చేస్తాను, అంత్యక్రియలు అయిపోయినాయి అన్నీ అని మళ్ళీ మెసేజ్ పెట్టి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నేను మాట్లాడిస్తూనే ఉన్నాను. సండే మండే అట్లా మండే నుంచి మాట్లాడుతున్నాను. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వరకు మాట్లాడాడు నాతో. మాట్లాడుతున్నప్పుడంతా నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, మెసేజ్లో కూడా అదే పెట్టాడు. చాటింగ్ అంతా వచ్చింది నాతో చేసిన. చెప్పాను. అయితే అదంతా అబ్బాయికి చెప్పి, ధైర్యం చెప్పి, నా ఇన్సిడెంట్స్, మా నాన్నగారు చనిపోయినాక నేనంతా ఇదయ్యాను అన్నీ చెప్పి, ఏం చేసినా సరే అబ్బాయి చనిపోతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. ఎందుకంటే ఏదో అంటారులే బాధలో బాగానే వచ్చేస్తాడు బయటికి, అట్లా ముందు కొంచెం డిప్రెషన్ ఉంటుంది కదా అని ఫీల్ అయ్యాను నేను. కానీ నిజంగా సీరియస్గా అబ్బాయి చనిపోతాడని కానీ, నేను వెడ్నెస్డే వరకు మాట్లాడాను. థర్స్డే నేను ఊరు వెళ్ళాను, ఆ జర్నీలో మాట్లాడలేదు. ఫ్రైడే మార్నింగ్ నుంచి పనుల్లో ఉన్నాను కదా, ఈవినింగ్ కదా ఫ్రీ అవుతాడు, ఈవినింగ్ మాట్లాడదాంలో చందు ఏం చేస్తున్నాడో అనుకున్నా. ఆ రోజు ఉదయం నేను చేసినా అప్పుడే తెలిసిపోయేది నాకు, అబ్బాయి లేడు, లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ రోజు నేను చేయలేదు ఆ 1 డే. ఆ తర్వాత న్యూస్ వచ్చేసింది. మంచి పిల్లోడు బాబు. తర్వాత కూడా మెసేజ్ చేసినట్టుంది కదా మేడం, అసలు ఏమైంది, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అంటే తర్వాత కూడా మెసేజ్ చేయడం ఏం లేదండి. తర్వాత అవును ఆ టైంలోనే మాట్లాడాడు అబ్బాయి కొంచెం డిప్రెషన్లో డ్రింకర్ అయిపోయాడు, కొంచెం తాగుతాడు, అన్నీ చేస్తాడు. నేను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు నేను 12:30-1 వరకు పడుకోను మామూలుగా. సో ఆ టైంలో వరకు ఏంటంటే ఎవరైనా మెసేజ్ పెట్టినా మాట్లాడినా అబ్బాయికి ధైర్యం చెప్పాలి అనేది మాత్రం క్లియర్గా అనుకున్నాను. ఎందుకంటే అబ్బాయి పరిస్థితి బాగాలేదు, మాట్లాడితేనే అర్థమైపోతుంది. అబ్బాయి చాలా బేలగా అయిపోయాడు, చాలా ఫీల్ అయిపోయి నేను ఉండనండి, నేను అమ్మాయి లేకపోతే బ్రతకలేను, నాకు తల్లిలా ఉండిందండి, తల్లిలా అంటే చాలా ఏడ్చేసేవాడు ఫోన్లో కూడా పాపం. చాలా ఇదైతే ఈ అబ్బాయి చాలా కష్టంగా ఉంది. నేను అడిగాను, నేను పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, ఏంటిది పద్ధతి కాదు అన్నీ చెప్పాను. నేను చెప్పినా నా చాట్లో కూడా మీరు క్లియర్గా ఉంటుంది, పిచ్చి పనులు చేయకు నువ్వు, యాదవ్ అంటే ధైర్యం. ఎందుకంటే మా ఇద్దరం అట్లా పిలుచుకునేది కదా, అలా నేను అడిగిన అబ్బాయి ఏం చేస్తామండి, వెళ్ళిపోయిన వాళ్ళతో మనం వెళ్ళిపోకూడదు, ఉండాలి. తను చేసింది పిచ్చి పని. ముఖ్యంగా ఫ్యామిలీని అలా వదిలేసి వెళ్ళడం ఇంకో పెద్ద పని. ఆవిడని వదిలేసి, ఆ శిల్పని, ఆ వైఫ్ని వదిలేసి ఈవిడ దగ్గరికి వెళ్ళడం అయితే, నాకు ఈ విషయం ముందు తెలియదు. అయిపోయిందని చెప్పాడు నాతో. డైవోర్స్ అయిపోయినాక అబ్బాయి పర్సనల్ కదా, అవ్వలేదు అని నాకు తెలియదు. ఆల్మోస్ట్ అయిపోయింది అన్నాడు, కానీ ఇంకా పిల్లలు ఉన్నారు, ప్రతి నెల డబ్బులు పంపిస్తారు, ఇవన్నీ నాకు తెలియదు. చనిపోయినాక ఇవన్నీ చూస్తుంటే తెలిసింది, అయ్యయ్యో ఇవన్నీ మనకి అంటే చచ్చిపోతాడా అనుకోలేదు. ప్లస్ అది చేసింది అయితే బ్లండర్ మిస్టేక్. ఆమె చనిపోయింది, ఆమెకి అబ్బాయికి ఏ పర్సనల్ ఉందో అది తప్పుడు పని. ఇష్టం డైవోర్స్ అయిపోయినాక ఎవరి ఇష్టాలు, ఆవిడకి డైవోర్స్ అయిపోయిందా అంటే ఆవిడ దగ్గర అవ్వలేదు. డైవోర్స్ అయినాక ఏదన్నా చేస్తే వేరు,
డైవర్స్ కాకుండా ఇద్దరు ఇలా చేయడం అనేది ఇద్దరు చేసింది బ్లండరే. ఆ అమ్మాయి చనిపోవడం ఆమెకి అలా రాసిపెట్టుంది, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అది. దాన్ని ఈ అబ్బాయి ఇలా చేసుకొని ఇంకా చనిపోయాక కూడా ఇద్దరు తిట్లు తింటున్నారు. చాలామంది ఏమంటున్నారు, తప్పు చేశారు, వైఫ్ని ఏడిపించారు, ఉసురు తగిలింది. ఇవన్నీ అనిపించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? మీరు చేసింది తప్పు కాబట్టి. సో మీరు చేసింది ఇద్దరు చేసిన బ్లండర్ మిస్టేక్. వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని మనం కోరినా, ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి మన గరుడ పురాణాలు వాటిలో వీటిలో అంటారు సద్గతులు ఉండవు, వాళ్ళు ఇలాగే ఇక్కడే ఎన్నో వేల సంవత్సరాలు తిరుగుతారు ఆత్మలుగా అని చెప్తారు. అవన్నీ వింటుంటాడుగా ఇప్పుడు అబ్బాయి, వింటుంటాడుగా. అవన్నీ ఎంత పెయిన్ఫుల్, అది ఎంత బాధ, నువ్వెందుకు చనిపోయావు, ఏం అవసరం. తప్పు చేశాడు. నేనైతే చందు నిజంగా బ్రతికుండి ఉంటే గట్టిగా చడామడ ఇది లేడు, కానీ అంటే మనం ఏం చెయ్యలేము. ఇప్పుడు ఒకవేళ నేను ఊళ్ళో ఉండున్నా, నేను ఊరి నుంచి వచ్చాక కలుస్తానని కూడా చెప్పాను తను. గట్టిగా అడిగేదాన్ని అన్ని విషయాలు. ఇలా అంటే అబ్బాయి ఒక బ్రదర్లా మాతో పాటు కలిసి చాలా రోజులు ప్రయాణం చేశాడు. నాకు ఆ చనువు కూడా ఉండింది అబ్బాయి దగ్గర. అంటే తను సూసైడ్ చేసుకుంటంత పిరికితనం అయితే తన ముందు ఎప్పుడన్నా కనిపించిందా మేడం మీకు? ఈ మధ్యలో తను వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో మ్యారేజ్ చేసుకున్నట్టు డివోర్స్ తర్వాత అది మీకు ఎవరు చెప్పారు మేడం? అబ్బాయి చెప్పాడు. ఆమె చెప్పింది. ఆమె కూడా నాతో కలిసి పనిచేశారు. 390లో చేసాం. నేను మానేసిన తర్వాత చందు క్యారెక్టర్ అటు టర్న్ చేశారు. సో ఏంటంటే ఫస్ట్ నేనే చందు అసిస్టెంట్ నాకే. అప్పుడు ఈమె నా సిస్టర్ క్యారెక్టర్ లాగా మా ఇంటికి వచ్చినట్టు సీన్ అది. ఆ టైంలో వీళ్ళంతా వచ్చారు, ఫిల్మ్ సిటీలో చేశారు షూటింగ్ చాలా వరకు. చందు నాకు చెప్పడం ఏంటంటే పెళ్ళి అయింది అని చెప్పాడు. అక్కడ మరి ఏమైంది అని అడిగా. ముందు పెళ్ళికి పిలిచావు కదా నన్ను, ఏమైంది అని అడిగితే డివోర్స్ అయిపోయింది ఆమె దగ్గర అన్నట్టే చెప్పాడు. ఆల్మోస్ట్ అయిపోయింది అన్నాడు, అయ్యిందని చెప్పలేదు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అన్నాడు, అంతే. అంటే ఆల్మోస్ట్ అయిపోయిందంటే ఇంకా అంత డీప్గా డిప్రెషన్లో ఉన్నాను, ఏం అడుగుతాను నేను, ఏమైంది అసలు అని అడగలేను కదా. అందుకని నేనేమనలేగా ఆహా అవునా అనేసి వదిలేశాను. అయిపోయిందని నేను అనుకున్నా అబ్బాయి చెప్పిందని, కానీ అవ్వకుండానే ఇలా చేశాడు కాబట్టి తప్పు చేశాడని నేను ఫీల్. ముత్యాల్లా ఉన్నారు పిల్లలు, రత్నాలాగా అంత పిల్లలు పెట్టుకొని ఇప్పుడు ఈవిడికి 2 పిల్లలు ఉన్నాయి, ఈవిడ కానీ ఆయన కానీ చేయాలని అవసరం ఏముంది. పోనీ చేసుకున్నారు అంటే ఇటు అటు 2 వైపులు డైవర్సే, మేము సింగిల్గా ఉన్నామంటే అది పద్ధతి. ఈ వీళ్ళ నాన్న వాళ్ళ అమ్మలు బాధపడడంలో అర్థం ఉంది కదా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు భవిష్యత్తు ఇప్పుడు ఎవరు చూస్తారు? అబ్బాయిని ఎవరు తెస్తారు? తండ్రి ఎవరు ఇస్తారు ఆ పిల్లలకి? ప్లస్ తల్లికి ఏం జాబ్ చేసి అమ్మాయి ఎంత కష్టపడాలి, ఇవన్నీ ఎవరు ఆలోచించడా? బుర్ర లేదా? ఆవిడ చనిపోతే ఆవిడ తెలిపోతావా? ఎంత రాంగ్ అండి చందుదైతే. నేను మొన్నటిదాకా ఇవన్నీ తెలియనప్పుడు అబ్బాయి నాకు చెప్పిన విషయాలు వేరు. నేను చాలా అయినా బతికించాలి, అబ్బాయి చనిపోతాను అంటున్నాడు ప్రతి నిమిషం అని నేను చాలా వరకు నా కౌన్సిలింగ్ కోసం నేను బాగా ట్రై చేశాను. అబ్బాయి చెప్పాడు ఒకటి ఇంటర్వ్యూలో కూడా, కౌన్సిలింగ్ ఇస్తుంటే నేను కట్ చేసేస్తున్నాను ఫోన్లోనే. కట్ చేసేసేవాడు. మళ్ళీ చేస్తే ఫోన్లో బిజీ ఉన్నట్టున్నావు అని పెడితే అప్పుడు మళ్ళీ తను చేశాడు నాకు 2-3. నేను మాట్లాడా 3 రోజులు ధైర్యం చెప్తూ నేను మాట్లాడి మెసేజ్ పెట్టి చచ్చిపోకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి, గట్టిగా ఉండాలి అని ఎన్నో. వెళ్ళలేదు అబ్బాయి. మరంతే, అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడు. ఇంకంతే, మనం ఏం చేయగలం. నేను బతకను 2 రోజులు, మీరు ఎవరికి చెప్పకండి అన్నాడు. ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి మాట్లాడుకో, ఇట్లాంటివన్నీ చాలాంటి మాట్లాడుకో, పిచ్చి పనులు చేయకొని చెప్పా. లేదండి అంత ఏం పిరుకోండి కాదన్నాడు. వైజాగ్లో ఒక ప్లేస్ ఉంది వాళ్ళ తాలూకా చుట్టాలది, నాకు తెలిసి వాళ్ళు అంటే అక్కడ ఒక డాక్టర్ యాదవ్ ఉన్నారు ఆయన దానికి మేము కొంత ఫండింగ్ మా బావగారు చేశారు. అది ఆక్షన్కి వెళ్ళిపోతే మేమే కొనుక్కున్నాం అందులో. కాబట్టి నేను వైజాగ్ రావాలి, మీరు వైజాగ్ వెళ్తున్నారు కదా, నాకు సిట్టింగ్ పెట్టారు, నేను కూడా వస్తాను. వచ్చినాక అక్కడ కొంచెం మీరు ఏమైనా అవసరమైతే అక్కడ మీ అంటే సంఘంలో కొంచెం నాకు కొంచెం ఉన్నాయన్నమాట, తెలిసిన వాళ్ళు బాగా పరిచయాలు ఉన్నాయి కదా యాదవ్ సంఘంలో, వాళ్ళకి చెప్పాలి అంటే సరే ఎవరైతే నీకు అమ్మారో ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు తెలుసు, నేను మాట్లాడతా, ఆయన ఇంగ్లాండ్ ఆయన కదా, నేను మాట్లాడతాను ఆయన కూడా చెప్పా. సరేనండి నేను వస్తే మీకు ఫోన్ చేస్తాను అని చెప్పాను. రా నేను అక్కడే ఉంటా 1 వీక్ అని చెప్పా. అసలు వీళ్ళు సరిపోతాడు అనుకోలేదు, వస్తాడేమో 2-3 రోజుల తర్వాత అనుకున్నాను నేను. నెక్స్ట్ ఏంటి చందు ఎప్పుడు వచ్చావు బెంగళూరు నుంచి అని అడిగితే ఇక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు కదండి, ఇన్సూరెన్స్ కార్ కూడా ఇదైంది కదా, కార్ నాదే, దానికి కార్కి నామిని ఆవిడనే పెట్టినట్టున్నాడు. అప్పుడు నాకు నాతో చెప్పడం, అందుకే వచ్చాను అవన్నీ తెచ్చుకోవడానికి సంథింగ్ ఏదో అన్నాడండి, అంతే తెలుసు. అంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం దూరం ఉండమని చెప్పేసి అంటున్నారు మేడం. అండ్ వాళ్ళ పేరెంట్స్ బాగా సఫర్ అవుతారు. పిల్లల విషయంలో అయితే ఇప్పుడు కొంతవరకు అన్యాయం జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. అన్యాయం జరిగింది, క్లియర్గా అన్యాయం జరిగింది. వాళ్ళు సఫర్ అవుతూనే ఉన్నారు. పిల్లలకి అన్యాయం అయిపోయినట్టే. పిల్లలు ఇప్పుడు ఎంత చిన్న పిల్లలని వాళ్ళకి ఏం తెలియదు, లోకజ్ఞానం. ఎవరు వాళ్ళని చూస్తారు, తండ్రి ఉంటే వేరు, ఆ ధైర్యం వేరు ఎవరికైనా. ఇప్పుడు మా డాడీ చనిపోయినాక నాకు ఎంత బెంగగా అయిపోయింది. చిన్నప్పుడు మాకు ఆయన నిలబడబెట్టే పిల్లర్లాగా మేము హ్యాపీగా ఇప్పుడు దాకా వచ్చాం. ఇప్పుడు మాకు ఊహ తెలిసాక వెళ్ళిపోవాలి, ఎవరైనా ఉండిపోం ఇక్కడ అన్నది మాకు తెలిసిన తర్వాత కొంచెం జీర్ణించుకుంటున్నాం. అదే చిన్నపిల్లలకి ఏం తెలుస్తుందండి, తండ్రి అవసరం ఇప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా. ఇప్పుడు తల్లే తండ్రి తల్లే పెంచాలి,
ఎంత కష్టం అండి ఆ పిల్లలకి మాత్రం నిజంగా వాళ్ళని చూస్తే నాకు ఏడుపు వచ్చింది. చాలా బాధగా ఉంది. అబ్బాయి చేసిన తప్పండి, బ్లెండర్ మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్ చేశాడు అబ్బాయి. అయిపోయింది అని ఇక ముందు కొంచెం ఇదిగా ఉండున్నా ఆ పోన్లే వాళ్ళిద్దరు ఏదో అయింది, పోన్లే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు వైఫ్ అండ్ పిల్లలతో అనేది ఉండేది. చెడగొట్టుకున్నాడు ఆయన. మంచి బంగారు లాంటి భవిష్యత్తు చెడగొట్టుకొని పిల్లల భవిష్యత్తును కూడా చిదిమేసినట్టుగా. అంటే వాడు భగవంతుడి దారి చూపిస్తాడు, ఏ దిక్కు లేని దేవుడే దిక్కు అని ఆయనే చూసుకుంటాడు, కానీ తప్పు చేశాడు. ఇది నేను అబ్బాయి ఎక్కడున్నా నేను భగవంతుడు క్షమించాడు అతన్ని, అంతే. మేడం ఆ సెట్లో పవిత్ర జయరామ్ గారు మీతోటి ఏ విధంగా ఉంటుండే మేడం? అసలు ఇంతకు వాళ్ళు ఎలా ఉంటుండే? నేను ఉన్నప్పుడు వాళ్ళకి లవ్ లేదు కదండి, నేనున్న టైంలో లవ్ లేదు వాళ్ళకి. అప్పుడు ఆమెకి వేరే ఇంకెవరినో చేసుకున్నానని చెప్పారు అప్పుడు ఆవిడ. మరి ఆవిడ ఆ విషయం ఏమైందో తెలీదు. తర్వాత ఈ అబ్బాయితో రిలేషన్ వచ్చింది ఆమెకి, అది నాకు అంత తెలియదు. ముందు ఆమె అప్పుడు వేరే ఎవరితోనో పెళ్ళి అయిందో ఉన్నారు, తెలియదు నాకు అంతగా. నాకు చెప్పడమే, మీ హస్బెండ్ ఏం చేస్తారంటే కెమెరామెన్ అది సంథింగ్ ఏదో చెప్పారు ఆవిడ. తర్వాత ఈ అబ్బాయితో ముందు ఏదో చెప్పారు ఆవిడ. అప్పుడు నేను అలాగే అనుకున్నా. మరి ముందు పిల్లలు ఉన్నారండి అని చెప్పింది. ఆమె బాగానే ఉంటుంది అందరితో, అంటే ఆవిడ పని ఆవిడది, నా పని నాది. సెట్లో నేను నేచరు కలిసినప్పుడు సెట్లో మాట్లాడతారు. మేకప్లో ఎవరు మేకప్ వాళ్ళది, ఎవరు రూమ్స్ అవి అలాగుంటాయి కదా. నేను ఎప్పుడు కార్లో కూర్చుంటాను మ్యాక్సిమం షూటింగ్లో అయితే, లేకపోతే క్యారవాన్లో కూర్చుంటాను. నా పని నేను చేసుకుంటాను. నేను అవసరం హలో అంటే సెట్లోకి వచ్చి డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం అందరం కలిసి మాట్లాడుకుంటాం, అంతే. అంతకుమించి నేను ఎక్కువ అప్పుడు ఈ అబ్బాయి ఒక వైపు కూర్చుంటుండే, ఈవిడ ఒక దగ్గర. అసలు ఈ ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కూర్చునేవాళ్ళం. ఈ అబ్బాయి ఎక్కడో పక్కన చేరేసుకుని కూర్చునేవాడు. ఈ అబ్బాయి ఏమి వాళ్ళిద్దరికి ఏ రిలేషన్ లేదు అప్పుడు లేదు. తర్వాత నేను మానేశాను, బిగ్ బాస్ తర్వాత నేను మానేశాను. బిగ్ బాస్కి వెళ్ళక ముందు నేను చేసా, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మానేశాను, అంతే. అంటే వాళ్ళ పరిచయము ఇదంతా సీరియల్ వల్లనే అంటారా మేడం? అంతే. ఎలాగో అయ్యింది, మనకేం తెలుసు, మనమే వాళ్ళిద్దరిని తేలం, ఇద్దరిని మాట్లాడలేం. వాళ్ళు ఎలా పరిచయం అయిందో నేను ఎట్లా చెప్పగలను? వాళ్ళ పరిచయం ఇంకెలా అయింది, ఎక్కడైంది, ఏం నేను చూడలేదు. నాకు తెలిసినంతవరకు నేను చెప్పగలను. ఏమో నాకు తెలియదు. వాళ్ళిద్దరికి ఎలాగో రాసి పెట్టుంది, ఈ విధంగా వాళ్ళకి జరగాలని కర్మ రాసి పెట్టుంది కాబట్టి వాళ్ళకి పరిచయం అయింది. అదొకటే నేను చెప్పగలను. దాన్ని మనం తప్పించుకోలేం, అంతే. కర్మ లిఖితం, విధి లిఖితం. అక్కడ దేవుడు అలా రాశాడు, వాళ్ళిద్దరిని ఇలా కలపాలి, ఇలా విడదీయాలి, అయిపోయింది. ఆ రెండు జరిగిపోయి. సో మనకు అనవసరం ఇంకా, అది అంతవరకే మాట్లాడగలం.